Okay, good morning, children. This is Maheshwara from DH Studies. Today, we will discuss real numbers in chapter 1. Real numbers, that is వాస్తవ సంఖ్యలు. మనం ఇంతకు ముందు రియల్ నంబర్స్ వాస్తవ సంఖ్యల గురించి కొంత ఇంట్రడక్షన్ నేర్చుకున్నాం. అది నేచురల్ నంబర్స్, వాట్ ఈస్ ద నేచురల్ నంబర్, హోల్ నంబర్, ఇంటీజర్స్, రేషనల్ నంబర్స్, ఇర్రేషనల్ నంబర్స్ అండ్ రియల్ నంబర్స్, వీటి గురించి మనం డిస్కస్ చేసాం. అది ఎవరైనా ఈ వీడియో చూడకపోయినట్లయితే ముందు ఆ వీడియోని చూసి, ఇది సెకండ్ part introduction, and also we will start the problems also. Okay, all of you listen carefully. Okay, see children, మనం ఇంతకు ముందు రియల్ నంబర్స్ వరకు డిస్కస్ చేసాం. ఓకే, నౌ ఇందులో మనకి టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ అండ్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ అవి తెలుసుకోవాలి. ఇప్పుడు రేషనల్ నంబర్స్, what is the meaning of a rational number? Rational number means, what is the meaning? అకారణీయ సంఖ్యలు. తెలుగు మీడియం స్టూడెంట్స్, అకారణీయ సంఖ్యలు. rational numbers is denoted by q. rational numbers ని q అనే అక్షరంతో సూచిస్తాం. ఇది p by q ఫామ్ లో ఉంటుంది. a number which can be written as p by q form where p and q are integers, q is not equal to 0, that is called a rational number. అంటే ఎవ్రీ ఫ్రాక్షన్ ఫామ్ లో ఉంటుంది. fractional number means p by q form, p and q are positive number. p q రెండు ధన సంఖ్యలు అయితే అది భిన్నం అవుతుంది ఫ్రాక్షనల్ నంబర్. ఎవ్రీ ఫ్రాక్షనల్ నంబర్ రేషనల్ నంబర్ అవుతుంది, కానీ ఎవ్రీ రేషనల్ నంబర్ ఈజ్ నాట్ ఏ ఫ్రాక్షన్. ఎందుకంటే 3/3 తీసుకున్నాం. ఒక ఫ్రాక్షన్ అవ్వాలంటే న్యూమరేటర్ డినామినేటర్ రెండు కూడా పాజిటివ్ నంబర్స్ అవ్వాలి. రెండు పాజిటివ్ అంటే ధన సంఖ్యలు. కానీ ఇది -3/5 అనేది న్యూమరేటర్ నెగిటివ్ నెంబర్ రుణ సంఖ్య, డినామినేటర్ పాజిటివ్ నెంబర్ ధన సంఖ్య ఒకటి. కాబట్టి ఈ ఫ్రాక్షన్ అనేది నెగిటివ్ లో ఉంది, కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఎ ఫ్రాక్షన్, దిస్ ఈజ్ ఎ రేషనల్ నంబర్. అంటే ఇలాగా మనకి రేషనల్ నంబర్ ఫ్రాక్షన్ అంటే, ఫ్రాక్షన్ ధన సంఖ్య కావాలి అంటే, ఫ్రాక్షన్ కావాలి అంటే p and q రెండు కూడా పాజిటివ్ నెంబర్సే ఉండాలి, అప్పుడు అది ఫ్రాక్షన్ అవుతుంది. 3/5 ఈజ్ ఏ రేషనల్ నంబర్, బట్ ఇట్ ఈజ్ నాట్ ఏ ఫ్రాక్షన్. అదే 3/5 ఉందనుకోండి, 3/5 ఈజ్ ఏ ఫ్రాక్షనల్ నంబర్. 3/5 ఈజ్ ఏ ఫ్రాక్షనల్ నంబర్ అండ్ 3/5 ఈజ్ ఆల్సో రేషనల్ నంబర్. అందుకే 3/5 ఫ్రాక్షనల్ నంబర్ అవుతుంది, రేషనల్ నంబర్ అవుతుంది. That means every fractional number is a rational number, but every rational number is not a fractional number. ఇది చాలా జాగ్రత్తగా అందరూ గుర్తుంచుకోవాలి. అంటే ప్రతి ఫ్రాక్షన్ కూడా రేషనల్ నంబర్ అవుతుంది, కానీ ప్రతి రేషనల్ నంబరు ఫ్రాక్షన్ కాదు. ఎగ్జాంపుల్ ఇదే, -3/5 అంటే రేషనల్ నంబర్, బట్ ఇట్ ఈజ్ నాట్ ఏ ఫ్రాక్షన్. So that is the rational number. అయితే ఇప్పుడు మనకి టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్. ఎవ్రీ రేషనల్ నెంబర్ హ్యాస్ 2 types. ఈ రేషనల్ నెంబర్ లో మనకి 2 types ఉంటాయి. ఒకటి టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్, టెర్మినేటింగ్ decimal expansion, non-terminating decimal expansion, non-terminating decimal expansion.
ఒకసారి చూడండి ఇది టెర్మినేటింగ్ అంటే ప్రతి రేషనల్ నెంబర్ కూడా మనకి 2 పార్ట్స్ ఉంటాయి. ఏంటంటే ఒకటి టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్, నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్. రికరింగ్ అంటే రిపీటింగ్. దట్ మీన్స్ అంటే టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ అంటే ఆవృత, ఇది అంతం అయ్యేటువంటి దశాంశ భిన్నము, ఇది అంతము కానిటువంటి ఆవృతమయ్యే దశాంశ భిన్నము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. 2/5 అనేటువంటి ఒక ఫ్రాక్షన్ తీస్తాం. ఈ 2/5 ని 2ని మనం 5 తో డివిజన్ చేయండి. Here this is the 2 and this small number. 2 is a small number, so you can keep 0 here. Point you keep 0. 5 4 are how much? 20. Remainder 0. ఇక్కడ రిమైండర్ ఏంటి? 0 వచ్చింది. అంటే దీన్ని టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ అంటే రిమైండర్ బికమ్స్ 0. దట్ ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్. Remainder never becomes 0. That is not a terminating decimal expansion. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1/3 అనే ఒక ఫ్రాక్షన్ తీసుకున్నాం. ఇప్పుడు 1ని 3 తో డివిజన్ చేయండి. 3 తో భాగిస్తున్నాం. 0 పాయింట్ పెట్టాను. 0 3 3 జా 9 మళ్ళీ 1 పాయింట్ ఉంది కాబట్టి మళ్ళీ 0 వస్తుంది. 3 3 జా 9 మళ్ళీ 1 పాయింట్ ఉంది మళ్ళీ 0 3 3 జా 9. చూసారా? అంటే ఇక్కడ మనకి ఏంటి, ఇంకా రిమైండర్ కంటిన్యూగా 1 వస్తూనే ఉంది. రిమైండర్ ఎప్పటికీ కూడా రిమైండర్ నెవర్ బికమ్స్ 0. రిమైండర్ ఎప్పటికీ కూడా 0 కాదు. ఇట్లాంటి దాన్ని నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్. ఈరోజు దిస్ ఈజ్ అ రేషనల్ నెంబర్. అంటే రేషనల్ నెంబర్ లో 2 పార్ట్స్ ఉంటాయి. దట్ ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్. టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ అంటే రిమైండర్ బికమ్స్ 0. దట్ ఈస్ రిమైండర్ లో 0 వస్తే అది ఎప్పుడైనా అవ్వచ్చు, ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ అయినా అవ్వచ్చు. రిమైండర్ 0 వస్తే దట్ ఈస్ టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్. దిస్ ఈజ్ రిమైండర్ నెవర్ బికమ్స్ 0. రిమైండర్ ఎప్పటికీ 0 కాకపోతే అది నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్. అయితే దీన్ని 1/3 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ హియర్ 0.333 అండ్ సో ఆన్ ఎక్సెట్రా అలా కంటిన్యూస్ లో వస్తూనే ఉంటుంది. దీన్ని హౌ టు రైట్ ఈజ్ ఈక్వల్ టు 0.3 బార్ అండ్ రైట్స్ 0.3 బార్. ఇట్లా చూడండి. ఇప్పుడు ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ హౌ మెనీ డిజిట్స్ ఆర్ రిపీటింగ్. ఎన్ని డిజిట్స్, ఎన్ని సంఖ్యలు రిపీట్ అవుతున్నాయి ఇందులో. ఏ సంఖ్య రిపీట్ గా మళ్ళీ ఎగైన్ అండ్ ఎగైన్ ఇస్ కమింగ్. ఎన్ని సంఖ్యలు వస్తున్నాయి? ఓన్లీ 1 నెంబర్ వస్తుంది. అవునా? ఏంటి నెంబరు? 3 ఇది రిపీటింగ్. దీన్ని పీరియాడిసిటీ అంటారు. ఏమంటారు? పీరియాడిసిటీ ఎంత అంటే 1 అని చెప్పాలి. అంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్, ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి దాన్ని పీరియాడిసిటీ అంట. నెంబర్ ఆఫ్ డిజిట్స్ రిపీటింగ్ దట్ ఈస్ కాల్డ్ ఏ పీరియాడిసిటీ. దాన్ని తెలుగులో అవధి అంటారు. అవధి. నెంబర్ ఆఫ్ డిజిట్స్ రిపీటింగ్ ఈజ్ కాల్డ్ ఏ అవధి. ఓకే, నెంబర్ ఆఫ్ డిజిట్స్ రిపీట్ అయితే దాన్ని పీరియాడిసిటీ. ఇక్కడ ఏ డిజిట్, ఎన్ని డిజిట్స్, ఏ నెంబర్స్ రిపీట్ అవుతున్నారు దట్ ఈస్ కాల్డ్ ఏ పీరియడ్. Which number is repeated? That is called a period. What is that period here? 3. దీన్ని వ్యవధి అంటాం. వ్యవధి తెలుగులో. ఓకేనా? తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఇద్దరికి మనం చెప్తున్నాం. ప్రతి ఒక్క విద్యార్థి అర్థం చేసుకోవాలి. దీన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ రిపీటింగ్ దట్ ఈస్ కాల్డ్ ఏ పీరియాడిసిటీ అంటే అవధి. ఏ నెంబర్ అయితే రిపీట్ అవుతుందో దాన్ని వ్యవధి అంటాం, పీరియడ్. ఇక్కడ పీరియడ్ ఏంటి అంటే 3, పీరియాడిసిటీ ఎంత అంటే 1. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 0.45 బార్ అని ఇచ్చారు. ఇందులో పీరియాడిసిటీ ఎంత? వాట్ ఈస్ ద పీరియాడిసిటీ? ఎంత అంటే ఎంత? పీరియాడిసిటీ
ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి? హౌ మెనీ డిజిట్స్ ఆర్ రిపీటింగ్ హియర్? 1 2 డిజిట్స్ అంటే దీని మీనింగ్ ఏంటి తెలుసా? 0.454545 అండ్ సో ఆన్ ఎక్సెట్రా అట్లా ఇన్ఫినిట్ టైమ్స్ వస్తుంది. దీని పీరియాడిసిటీ అంట. పీరియాడిసిటీ ఎంత అంటే 2. మరి పీరియడ్ అంటే ఏంటి? పీరియడ్ అంతే ఇక్కడ ఏ నెంబర్ రిపీట్ అవుతుంది? 4 5 డిజిట్స్ రిపీట్ అవుతుంది ఇక్కడ. దిస్ ఈజ్ కాల్డ్ ఏ పీరియడ్. దట్ ఈస్ ద పీరియాడిసిటీ అండ్ పీరియడ్. ఓకేనా? దట్ ఈస్ ద టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్. అలాగే నాన్ టెర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ కొన్ని డిజిట్స్ నాన్ టెర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ అంటే డెసిమల్ తర్వాత ఒక సిస్టమేటిక్ గా రిపీట్ కావు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1.41432551267 సి ఇక్కడ ఒక సిస్టమేటిక్ లేదు. ఏ నెంబర్ రిపీట్ అవుతుంది ఇందులో? విచ్ నెంబర్ ఇది రిపీటెడ్? కెన్ యూ సే మనం ఏ నెంబర్ ఇందులో రిపీట్ అవుతుంది చెప్పగలమా? ఇలా చెప్పలేము. ఇలాంటి దాన్ని ఏమంటామంటే నాన్ టెర్మినేటింగ్, నాన్ టెర్మినేటింగ్, నాన్ టెర్మినేటింగ్, నాన్ రికరింగ్, నాన్ టెర్మినేటింగ్, నాన్ రికరింగ్, నాన్ టెర్మినేటింగ్, నాన్ రికరింగ్ decimal expansion is called a irrational numbers. Irrational numbers is denoted by q dash. Understand? Non-terminating, non-recurring decimal expansion is called a irrational numbers. Irrational numbers అంటే కరణీయ సంఖ్యలు. అంటే నాన్ టెర్మినేటింగ్ అంతము కాని, ఆవృతము కాని, అంటే అది అంతము కాకూడదు, మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకూడదు, అలాంటి సంఖ్యలని కరణీయ సంఖ్యలు అంటాం. కానీ ప్రతి నెంబర్ కూడా, ప్రతి రేషనల్ నెంబర్ మాత్రం ఒకటి టెర్మినేటింగ్, అనదర్ వన్ ఇస్ నాన్ టెర్మినేటింగ్, రికరింగ్ ఉంటుంది. Every rational number has 2 types, that is the terminating and the non-terminating. Non-terminating have 2 types, right? Non-terminating, recurring, non-terminating, non-recurring. Non-terminating, recurring means like this. Non-terminating, non-recurring decimal numbers are called irrational numbers. Okay? So this is the, you try to understand everybody. Periodicity and the number of digits repeating is called a periodicity. Number of digits, the number of digits periodicity, which numbers are repeated. ఏ numbers అయితే ఏ సంఖ్యలు అయితే రిపీట్ అవుతాయో వాటిని పీరియడ్ అంటాము. ఓకేనా? ఇది అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఇంకోటి అయితే ఒక నెంబర్ ఎప్పుడు కూడా రేషనల్ నెంబర్ ఇచ్చేటప్పుడు అది వెదర్ ఇట్ ఇస్ స్టాండర్డ్ ఫామ్ ఆర్ నాట్ చెక్ చేయాలి. స్టాండర్డ్ ఫామ్ అంటే p/q ఫామ్ లో ఉన్న నెంబర్ ఒక స్టాండర్డ్ ఫామ్ లో ఉండాలంటే సింప్లెస్ట్ ఫామ్ లో ఉండాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 4/100 అనే నెంబర్ తీసుకోనండి. ఈ 4/100 అనే నెంబర్ లో ఇది సింప్లెస్ట్ ఫామా? ఈ ఏదైనా కామన్ నంబర్స్ ఉన్నాయి, ఏదైనా 4 and 100 ఈచ్ డివిజిబుల్ బై ఎనీ నెంబర్. If there is no common factor other than 1, that is called a co-prime numbers. Co-prime numbers అంటే ఏంటి? వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ co-prime numbers? Co-prime numbers అంటే పరస్పర ప్రధాన సంఖ్యలు. Co-prime numbers means if 2 numbers having no common factor other than 1. రెండు నెంబర్స్ ఏవైనా ఒక రెండు సంఖ్యలు తీసుకుంటే ఆ రెండు నెంబర్స్ కి ఎటువంటి కామన్ కారణాంకం ఉండకూడదు. కామన్ కారణాంకం ఎటువంటి కారణాంకం కూడా ఉండకూడదు, ఒకటి తప్ప. మరి 400 ఏదైనా డివిజిబుల్ అవుతుందా? చూడండి 4 టేబుల్లో 4 1 4 1 4 20 4 1 4 అంటే 1/2. ఇది సింప్లెస్ట్ ఫామ్. 400 డివిజిబుల్. దిస్ ఈస్ ద 1/25 is the స్టాండర్డ్ ఫామ్. దీని స్టాండర్డ్ ఫామ్ అంటే ఎప్పుడూ కూడా ఒక రేషనల్ నెంబర్ మనం స్టాండర్డ్ ఫామ్ లో రాసుకోవాలి. ఒకవేళ ఇన్ కేసు ఇవ్వకపోతే, సింప్లెస్ట్ ఫామ్ లో ఇవ్వకపోతే మనమే దాన్ని స్టాండర్డ్ ఫామ్ లో
రాసుకోవాలి. స్టాండర్డ్ ఫామ్ లో రాసుకున్న తర్వాత వెదర్ ఇట్ ఈస్ అది మనకి ఆ ఇచ్చినటువంటి నెంబరు స్టాండర్డ్ ఫామ్ లో ఉందా లేదా చూసుకుని తర్వాత ముందు, లేకపోతే మనం ఒక స్టాండర్డ్ ఫామ్ లో రాసుకోవాలి. స్టాండర్డ్ ఫామ్ అంటే సింప్లెస్ట్ ఫాము, దాన్ని సింప్లిఫై చేసి చెప్పాలి. అంటే సింప్లెస్ట్ ఫామ్ అంటే ఆ రెండు నెంబర్స్ లవము హారము రెండు కూడా ఏ నెంబర్ తో డివిజిబుల్ కాకూడదు. 1 తో డివిజిబుల్ అవ్వచ్చు, ఎందుకంటే 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్. 1 అనేది ప్రతి సంఖ్యకు కారణాంకమే, కాబట్టి ప్రతి సంఖ్య కూడా 1 తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి 1 కాకుండా ఇంక వేరే నెంబర్ తో కాకూడదు. అట్లాంటి నంబర్స్ ని కోప్రైమ్ నంబర్స్ అంటాము, కోప్రైమ్ నంబర్స్. ఓకే, ఇప్పుడు చూడండి. అయితే ఈ 1/25 ఇది రేషనల్ నెంబరే, క్లియర్ గా తెలిసిపోతుంది. ఎప్పుడు కూడా ఫ్రాక్షన్ ఫామ్ లో ఉంది అంటే ఇది రేషనల్ నంబర్ 100%. ఈ రేషనల్ నంబర్ అనేది అది రిపీటింగ్ గా, టెర్మినేటింగ్ గా, నాన్ టెర్మినేటింగ్ రికరింగ్, అది మనం డిసైడ్ చేయాలి. రిపీటింగ్ గా, టెర్మినేటింగ్ గా, అండ్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్. నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ అంటే నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ అవుతుందా లేదా టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ టెర్మినేటింగ్ అవుతుందా? ఎట్లా చెప్తాం? నేను ఏం చెప్పాను, టెర్మినేటింగ్ కావాలంటే ఈ యొక్క ఫ్రాక్షన్ ని డివిజన్ చేస్తే రిమైండర్ 0 వస్తే అది టెర్మినేటింగ్, అది కాకపోతే నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ లేదా నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్. అంతము కాని ఆవృతమయ్యే దశాంశ భిన్నము. అయితే ఇది మరి 1/25 అంది టెర్మినేటింగ్ గా నాన్ టెర్మినేటింగ్ గా ఎట్లా చెప్తాము? ఎట్లా మనం డివిజన్ చేస్తే చెప్పొచ్చు. ఇప్పుడు 1 ని 25 తో డివిజన్ చేస్తే రిమైండర్ 0 వచ్చింది అనుకో, ఎస్ టెర్మినేటింగ్. మరి నాన్ టెర్మినేట్ డివిజన్ చేయకుండా ఎట్లా చెప్తాం? మీకు జాగ్రత్తగా వినండి. వితౌట్ యాక్చువల్ డివిజన్ వీ కెన్ సే వెదర్ ఇట్ ఈస్ టెర్మినేటింగ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్. మనకి ఇచ్చినటువంటి ఫ్రాక్షన్ అది టెర్మినేటింగ్ గా లేదా నాన్ టెర్మినేటింగ్ అంటే యాక్చువల్ డివిజన్ చేయకుండానే మనం డైరెక్ట్ గా దాన్ని చెప్పొచ్చు. అది ఎట్లా అంటే ఒక్కసారి చూసుకోండి. ఎప్పుడు కూడా ఒకటే ఇచ్చినటువంటి ఫ్రాక్షన్ స్టాండర్డ్ ఫామ్ లో ఉందా లేదా చెక్ చేయాలి. ఫస్ట్ పాయింట్, స్టాండర్డ్ ఫామ్ లో ఎవరు లేకపోతే మీరు స్టాండర్డ్ ఫామ్ లో రాయాలి, అంటే సింప్లెస్ట్ ఫామ్ లో రాసి ఉండాలి. సింప్లెస్ట్ ఫామ్ లో ఇప్పుడు సింప్లెస్ట్ ఫామే కదా 1/25 ఇలా ఉన్న తర్వాత ఇందులో డినామినేటర్ ఎంత? డినామినేటర్ అంటే హారము. వాట్ ఇస్ ద డినామినేటర్? 25 డినామినేటర్. ఈ 25 కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ టేబుల్లో పోతుంది? 5 టేబుల్లో పోతుంది కదా. 5 5 అంటే 5 1 ఇవి ఫ్యాక్టర్స్. అంటే 25 ఎలా రాయొచ్చు మనం? 5 into 5 అంటే 5 స్క్వేర్ రాయొచ్చు. ఒకటి. అయితే టెర్మినేటింగ్ ఎప్పుడు అవుతుంది అంటే if the denominator is in the form of 2 power n into 5 power n or only 2 power n or only 2 power m. అంటే ఆ denominator, if the denominator is in the form of only 2 power m, 2 power లేదా 5 power, ఓన్లీ 5 power m అంటే అన్ని 5 తో ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఓన్లీ 5 అంటే 5 power సంథింగ్ అని ఉంటారు. లేదా ఓన్లీ 2 power m అంటే అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ కూడా 2లే ఉండాలి, 2లే అయి ఉండాలి. అంటే 2 power 3, 2 power 4 అట్లా ఉండాలి. లేదా రెండు కలిపేనే ఉండొచ్చు. అంటే ఇఫ్ ద డినోమినేటర్ ఈజ్ ఇన్ ద, చూడాలి, జాగ్రత్తగా చూడాలి మీరు. ఈ మూడిట్లు ఏదో ఒకటైనా సాటిస్ఫై అవ్వాలి. డినోమినేటర్ 5 power సంథింగ్ ఇలా సింప్లిఫై చేసిన తర్వాత దీని ఫ్యాక్టర్స్ ఏమొచ్చింది చూడండి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ 5 స్క్వేర్ ఉంది అంటే ఇది 5 స్క్వేర్ గా వచ్చింది. ఎప్పుడు ప్రైమ్ నెంబర్సే చేయాలి.
ఆ ప్రైమ్ నెంబర్స్ మనకి ఏమి ఉండాలంటే ఓన్లీ 5 పవర్ సంథింగ్ ఉండాలి, లేదా 2 పవర్ n 2 పవర్ సంథింగ్ అని ఉండాలి, లేదా రెండు కలిపైన ఉండొచ్చు. ఇలా ఉంటే అది టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ అవుతుంది, అంతమయ్యే దశాంశ భిన్నము. ఇది అంతమయ్యే అంతం కానిది అంటే దిస్ ఈజ్ టెర్మినేటింగ్. సూపర్ చూడండి, ఇప్పుడు ఏమవుతుంది 25 5 స్క్వేర్ వచ్చింది మనకి. 5 పవర్ సంథింగ్ ఉంటే ఎస్ ఇట్ ఈజ్ టెర్మినేటింగ్. ఎస్ ఇట్ ఈజ్ టెర్మినేటింగ్. ఎందుకు టెర్మినేటింగ్ అవుతుంది అని చెప్పాను. ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 25 ఈజ్ 5 స్క్వేర్. అంటే 25 ని మనం 5 స్క్వేర్ గా రాయగలము. అంటే 5 పవర్ సంథింగ్ వీ కెన్ రైట్. 5 పవర్ సంథింగ్ కానీ 2 పవర్ సంథింగ్ కానీ లేదా బోత్ రెండిటితో కానీ ఉంటే దాన్ని టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ అంటాము, లేకపోతే నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, చెక్ చేద్దాం. నేను టెర్మినేటింగ్ చెప్పాను, అవుతుందా కాదా చెక్ చేద్దాం. 25 టేబుల్లో డీల్ చేద్దాం. 1 స్మాల్ నెంబర్ కాబట్టి 0 పెట్టండి. ఇక్కడ 0 వేసాం, 0 పాయింట్ పెట్టుకుని 0 వేసాం. ఓకేనా? అయినా కూడా చిన్నది అయిపోయింది కదా, మళ్ళీ ఇంకో 0 పెట్టండి. 0 అయింది. 25 4 ఎంత 100. రిమైండర్ అంతా వచ్చింది 0 వచ్చిందా? రిమైండర్ అంతా 0. అంటే ఇక్కడ ఏంటి, దీని వాల్యూ ఎంత వచ్చింది ఇప్పుడు మనకి? 1/25 వాల్యూ హౌ మచ్? 0.04. అంటే అది టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ గా రిమైండర్ 0 వచ్చింది కదా, టెర్మినేటింగ్. రిమైండర్ 0 రాకపోతే నాన్ టెర్మినేటింగ్ రికరింగ్. ఓకే చిల్డ్రన్? ఓకే, డోంట్ కన్ఫ్యూజ్ అన్న, డోంట్ కన్ఫ్యూజ్, ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఎవ్రీబడి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా, అర్థం కాకపోయినా కామెంట్ రూపంలో నాకు చెప్పండి. ప్రతి ఒక్క విద్యార్థి కూడా అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క విద్యార్థికి 100% అర్థం అవ్వాలి చెప్పింది నేను చెప్పింది. ఒకవేళ ఇన్ కేసు మీకు అర్థం కాకపోతే కామెంట్ రూపంలో సార్ నాకు ఇది డౌట్ ఉంది, కన్ఫ్యూజ్గా ఉంది, లేకపోతే ఏంటి అంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. దీన్ని మళ్ళీ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఐ విల్ టీచ్ అగైన్ అండ్ అగైన్ ఆల్సో. డోంట్ వరీ, బట్ ఎవ్రీ స్టూడెంట్ యూ మస్ట్ లర్న్. ప్రతి విద్యార్థి కాన్సెప్ట్ ని బాగా అర్థం చేసుకోవాలి. ఈ కాన్సెప్ట్ అర్థమైతే, మీకు నేను చెప్పేటువంటి కాన్సెప్ట్ మీకు బాగా అర్థమైతే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈజీగానే ఉంటాయి. ప్రాబ్లమ్స్ అన్ని ఈజీగానే ఉంటాయి. తర్వాత ప్రాబ్లమ్స్ ఇన్ కేసు ఒక్కొక్కటి అర్థం కాకపోయినా నువ్వు 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. కానీ కాన్సెప్ట్ అర్థం కాకపోతే జీవితాంతరం నువ్వు బాధపడాల్సి వస్తుంది. ఇవే వస్తాయి. ఏ క్లాస్కి వెళ్ళా కూడా కాన్సెప్ట్ అండ్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్వేజ్ స్టాండర్డ్ ఎప్పటికీ స్టాండర్డ్. ఇది పర్మనెంట్. ఈ కాన్సెప్ట్ నువ్వు ఏ క్లాసులో వెళ్ళా ఉంటది. 8th క్లాస్, 7th 8th కూడా నేర్చుకుంటావు, వస్తుంది. నువ్వు ఏ క్లాస్కి వెళ్ళా అది కంటిన్యూగా వస్తూనే ఉంటది. కాన్సెప్ట్ మాత్రం చేంజ్ అవ్వదు. సో అర్థం చేసుకోండి నాన్న, ఎవరిబడి, ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి. ఇది చెప్పింది మీరందరూ కూడా. మనం రేపు మన ఎక్సర్సైజ్ గురించి స్టార్ట్ చేద్దాం. దయచేసి మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి, ప్రతి ఒక్కరికి చెప్పండి. ఏ విద్యార్థి కూడా నష్టపోకూడదు. మీరు మీ వంతు సహాయం ఏంటి అంటే అదే వేరొక స్టూడెంట్కి మీరు ఇలా ఫార్వర్డ్ చేసి మన యొక్క ఆ లింక్ని మీరు ఫార్వర్డ్ చేస్తే ఒక్కొక్క స్టూడెంట్ కనీసం ఒక 10-20 మందికి మీరు స్ప్రెడ్ చేస్తే అది మీరు ఒక 10 మంది విద్యార్థులకు మీరు హెల్ప్ చేసినట్టు. నా వంతు నేను సహాయం చేస్తున్నా, నా ప్రయత్నం. మీ ప్రయత్నంగా మీరు కొంతమందికి చెప్పండి. అలా చేయడం వల్ల ఆ పిల్లలు బెనిఫిట్ పొందుతారు. మీరు వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఆ దీంట్లో మీరు కూడా భాగస్వాములు కావడము అది మీకు కూడా అదృష్టంగానే ఉంటుంది. మీరు కూడా కొంత సమాజానికి సేవ చేసేవాళ్ళు అవుతారు. ఓకే ఫ్రెండ్స్, ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ ఎవ్రీబడి.